వాడినారమ్మా ఈరోజు భోజనాలు అయిపోయినాయా? ఇన్ఛార్జ్ ఎవరు ఇప్పుడు లేడా? ఏ ఉండాలి కదా. ఏదైనా నెత్తికి అంతా ఏం పెట్టుకోరా? నెత్తికి ఏదైనా పెట్టుకుని అన్నం పెట్టుకునేటప్పుడు ఏమి ఉండవు ఈరోజు మెనూ ఏమి? వంకాయ కర్రీ, వెజిటేబుల్ అన్నం. బాగున్నాయమ్మా భోజనాలు? ఈరోజు మెనూ ఏమి మీకు? ఈరోజు మెనూ ఏమి ఏంట? అంటే ట్యూస్డే అంటే లడ్డు ఉంటుందా? స్వీట్ పెట్టుండే భోజనాలు రోజు ఇంకనే ఈరోజు బాగుంటుంది. బాగాలేమని కంప్లైంట్ చేస్తున్నారే రోజు. ఎట్లుంటాయి భోజనాలమ్మా? ఎట్లుంటాయి భోజనాలు? ఉంటాయి. ఎన్ని గంటల వరకు పెడతారు భోజనం? తర్వాత వస్తే అంటే 12:30 to 1:30. ఒకటి లేట్గా వస్తే మిగిలింటే ఉంటుంది కదా. మిగిలి మీరు 6 మంది తినింటారు, మీ 6 మంది భోజనం ఉంటుంది కదా, ఉండదా? మెనూ కరెక్ట్గా పెడతారా? అంటే క్వాంటిటీ ఉందో, క్వాంటిటీ తేడా ఉందో కరెక్ట్గా పెడతారా? లేదు మళ్ళీ ఏదో కంప్లైంట్ చేస్తున్నారు సరిగ్గా పెట్టడం కదని. హలో ఏం కాదు, ధైర్యంగా చెప్పు. కడుపు నిండుతో పెడతారా తక్కువ పెడతారా భోజనం? పెడతారా? అవునవా? బాగా జరిగింది సార్. బాగా జరిగిందా? ఇది ఒకటేనా మెస్? బాయ్స్ది ఇది ఒకటేనా మెస్? నాకు ఇది ఒకటేనా మెస్? పైన ఇక్కడ వడ్డించే వాళ్ళు ఉంటారు ఎవరు? మీరు ఏదైనా నెత్తికి ఏదైనా పెట్టుకోవాలి కదా, మీ ఇంటికి పడతాయి కదా దాంట్లో. మజ్జిగ పెరిగేయాలన్నా? అవుమా, మజ్జిగ పెరుగు చెట్టు వేసినా నువ్వు పెరిగే కదా వేయాల్సింది. మెను చూపి ఇట్లా మెను పెట్టాలి. మెను చూపి. ఇది ఏముంది మెను? మెను ఎక్కడ పెట్టాల్సింది? మెను ఎక్కడ పెట్టాల్సింది? బయట పిల్లలకు కనబడ్డా మెను పెట్టాలి. ఏముంది ట్యూస్డే ఏముంది? వెజిటబుల్ రైస్, పెరుగు పచ్చడి, గుత్తి వంకాయ కూర, టమోటా రసం, మజ్జిగ, స్వీట్, లడ్డు. ఇప్పుడు ఏమేమి ఉండే? గుత్తి వంకాయ కూర ఉందా? పొద్దున్న టిఫిన్ దోశ సార్. ఉండాలి కదా మీరు భోజనం చేసేటప్పుడు. అవును సార్, మీటింగ్ అయిపోతుంది. ఎవరు లేరు ఉంటా? ఎవరు లేరేట? నేను వచ్చినప్పుడు 12:30కి స్టార్ట్ అయింది. బాగా ఎడ్యుకేషన్ మినిస్టర్ పేసీకి రోజు కంప్లైంట్ వస్తానే మీ దాని నుంచి. 1:30 తర్వాత భోజనం పెట్టడానికి కంప్లైంట్ ఉంది. ఇప్పుడు పిల్లలు ఉంటారు, మీ మాదిరి మీటింగ్ వాళ్ళ క్లాసులు ఉంటాయి కదా సార్. 1:30 దాకా భోజనం పెట్టడం లే, తీసుకుంటున్నారు, కడుపు నిండుతో పెట్టడం లే. రెగ్యులర్ కంప్లైంట్స్ బేసిక్. కనీసం ఏదైనా పెట్టుకొని ఇట్లా వీటిలో వంగి పెడతా అంటాడు. ఈయన ఎంగిలు పడుతుంది, ఈయన ఎంటికలు పడతాయి. ఉండాలి కదా డ్రెస్. డ్రెస్ చేసుకోవాలి కదా. వాళ్ళు ఎందుకు చేసుకుంటారు? మనిషి ఉంటారు కదా సార్. ఆడ వడ్డించేదానికి మనిషి ఉన్నాడా? అట్లా కాదని చెప్పేది. వడ్డించేదానికి మనిషి ఉంటారు కదా, వాళ్ళు అంతమంది ఉన్నారు కదా ఖాళీగా. కాదమ్మా, మీరు
వడ్డించే వాళ్ళు పిల్లలతో కొంచెం బాగా మాట్లాడండి. ఎడ మాట్లాడుతున్నారు మీరు? పిల్లలతో కొంచెం దురుసుగా మాట్లాడుతున్నారు మీరు. ఇసిరి కొట్టేది ఏదో మీరు అన్నం పూరేకి అన్నం పెట్టేట్టు మాట్లాడటము. 1:30 తర్వాత వస్తే అన్నం పెట్టరట. ఎందుకు పెట్టరు? పెట్టంట మీరు. 1:30 క్లోజ్ చేసేస్తున్నారు మీరు. మా 1,07 ఉండే సగం మందితో చెప్పిస్తా. 1:30 తర్వాత మీరు అన్నం పెట్టడం లేదు. సరే సార్, ఒకటి ఇప్పుడు మీరు ఇందాక మీటింగ్లు ఉన్నారని చెప్పారు. మీ క్లాస్ తర్వాతనే కదా మీటింగ్. మీ షెడ్యూల్ తర్వాతనే అరగంట 10 నిమిషాలు మీటింగ్ పెట్టుకుంటారు. మీ ప్రిన్సిపాల్, మీ హెచ్ఓడినో తప్పదు కదా. పిల్లలగానే ఉండొచ్చు. 10 నిమిషాలు అటు ఇటు పెట్టి నష్టమేమి ఏంటని చాలా రోజులు ఒక రోజు మొత్తం మీ జేఎన్టీయూ స్టూడెంట్స్ కంప్లైంట్. మీరు 1:30 తర్వాత రాత్రి 8:30 తర్వాత ఫుడ్ పెట్టడం లేదని. చాలా మంది పత్తులు ఉండడం లేకుంటే బయట అవును సార్, 10 నిమిషాలు అంటే ఇక్కడే ఉంటుంది సార్. నేను చెప్పేది 100 మందికి చేసింటాం సార్ భోజనము. 90 మంది తింటారు. అసలు టైం ఉంటుంది. పల్లెల నుంచి వస్తున్నారు సార్. 8:30 తర్వాత నేను ఆటోలో ఉండట్లేదు సార్. ఎవరో ఒకరు ఇల్లే స్టూడెంట్స్ పెట్టుకుంటారు. మినిస్టర్ గారికి కంప్లైంట్ చేస్తారు. మినిస్టర్ గారికి రెగ్యులర్ కంప్లైంట్ ఫైన్ అంది మీరు సార్. అంటే జూనియర్స్ కు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ పైన కదా. అది నేను అడిగాను. అంటే నేను ఎప్పుడు రాలేదు నేను కానీ దాదాపు ఎట్లా అంటే వీటి మనం కంట్రోల్ చేయకపోతే చేయాల్సిందే. టైం అర్ధరాత్రి పూట దమ్ములాగా ఏం తింటే పర్లేదు సార్. గ్యాస్ పొరపాటు లీక్ ఎంతసేపు ఉన్న వాటిని రిపేర్ చేసుకుంటూ అవుతుంది అవుతుంది కానీ కొత్తవి కొనట్లేదు. చేస్తారు ఒకసారి చూడండి సార్. గవర్నమెంట్ వంటలు ఏడాది ఉంటలే కదా సార్. అంటే హాస్టల్లో ఏదో ఒకటి చేయాలన్నా ఇంకోటి ఉంటుంది కదా సార్. మనం బయట షాప్ లో కన్నా 100% బెటర్ గానే చేస్తాం. 100% బెటర్ గానే చేస్తాం సార్. నేను వీడియో నేను కొట్టుకున్నాను. స్టూడెంట్ 2 years మన ప్రెసిడెంట్ గారు కొట్టుకున్నారు సార్. ఆ కొట్టించుకున్న కుర్రోడు వాళ్ళ లోపల తెలిసిందంటే పిలిపించారు సార్. సార్ ఆ రోజు బయట నుండి పంపించేశాడు. ఆ కొట్టిన వాళ్ళని పనిష్మెంట్ ఇచ్చి సస్పెండ్ చేశాను సార్. సస్పెండ్ చేసి బయటకు వచ్చాము. మళ్ళీ లోకల్ పంపించేసి ఇక్కడ మన క్యాంపస్ లో సార్ సెక్యూరిటీ ఎందుకు టైట్ గా లేదు సార్. సార్ కరెక్ట్ లైబ్రరీ దగ్గర ఏదైనా సరే గేట్ లోపలికి రానికూడదు కదా. మనకి వచ్చారు కదా, బ్యాంక్ కూడా ఉంది సార్. వాళ్ళు బ్యాంక్ అని చెప్తా ఉంటారు, ఇప్పుడు వస్తూ ఉంటారు సార్. అందుకని బ్యాంక్ బిల్డింగ్ కట్టారు సార్. హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. కొత్త వెహికల్ కోసం మధ్యలో నీళ్లు. ఈ రోజు మెనూ ఏముంది? ఈ రోజు పెరుగుందా మజ్జిగ ఉందా? ఈ రోజు లంచ్ లో పెరుగా మజ్జిగ ఎప్పుడు మంచిగా సార్ ఈ రోజున. ఎందుకంటే బిల్లు కొంతమంది పెట్టమంటారు సార్. పెరుగు పెట్టేస్తే ఇలా తీసుకొచ్చాడు కదా. బిల్లు